కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది ఈ కార్తీక పౌర్ణమి. మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటో ఆ విశేషాలు మీతో పంచుకుందామని ఈరోజు మన ఈ వీడియో. అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. నా పేరు అక్షిత. వెల్కమ్ టు అవర్ బెస్ట్ లతాకృతి ఛానల్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే రెడ్ బటన్ నొక్కి అక్కడ గంట కూడా నొక్కండి. అప్పుడు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. పండుగని ఈసారి చాలా చాలా బాగా చేసుకుంది. అక్షిత ఎప్పుడు చూస్తూ ఉంటుంది, కానీ ఈసారి నాతో కలిసి ఎంత బాగా చేసిందో తెలుసా? తను హెల్ప్ చేయడం వల్లనే భక్తితో పాటు భుక్తి కూడా సూపర్గా మాకు తెలుసా ఈసారి. అండ్ ముగ్గు వేయడమే కాదు, రంగులు వేయడము, అలంకరించడము, వాటితో పాటు ప్రమిదలు చెయ్యడమే కాదండి, ఎలా చెయ్యాలో కూడా చాలా చాలా బాగా అక్షిత చెప్పింది కదండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కింద చూడండి. మరి చేసుకున్నాము ముందు రోజు అరేంజ్మెంట్స్ అంతా, తర్వాత పూజ రోజు డెకరేషన్ అంతా ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఏం చేస్తున్నా అక్షిత? ఇవన్నీ ఏంటి? పిండి ప్రమిదలా? నిన్న మనం చేసుకున్నవేనా? అవును, చాలా బాగున్నాయి కదా. పెట్టు బంగారు తల్లి. అక్షిత జాగ్రత్త, మంట దగ్గరకు వస్తావు అనే దగ్గర నుంచి అక్షితని అమ్మ నేనున్నాను కదా, నేను చేస్తాను, నువ్వు హాయిగా చూసుకో అంటే తను అలా వెలిగిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా వీడియో తీసుకున్నాను తెలుసా? అసలు నాకే ఇంకా ఆశ్చర్యం కలుగుతోంది. ఎప్పుడో చిన్న పిల్లలాగా ఇంతే ఉండేది మా అమ్మాయి నా చేతుల్లో, ఇప్పుడు తన చేతులతో తనే పని చేస్తూ ఉంటే నేను ఎంత రిలాక్స్ అయిపోయాను. అందువల్లనేనేమో ఎప్పుడూసారి కంటే ఈసారి ఇంకా అనిపించింది. పండగ అంటే పిల్లలతో పాటే ఉంటుందని అంటారు చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్గా డెకరేట్ చేసుకొని ఇలా దీపాలన్నీ వెలిగిస్తూ ఒక వీడియో కూడా చేయగలిగినంత టైం దొరికింది నాకైతే ఈసారి. అసలు నిజంగా అసలు ఎంత హ్యాపీ అంటే నేనైతే చాలా చాలా బాగా అనిపించిందండి నాకు. ఇలా అందరం కలిసి మేమందరం చేసుకుంటూ ఉంటే మా ఆయన కూడా వచ్చి చూసి, ఏంటి ఇంత బాగా అరేంజ్మెంట్స్ అండ్ డెకరేషన్స్ అంటే, అవును మరి ఈసారి మన అమ్మాయి కూడా చాలా ఈక్వల్గా పార్టిసిపేషన్ చేసింది కదా. అలా శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఇలా ముగ్గు వేసుకొని ప్రమిదలని వెలిగించుకొని, ఇక్కడ తులసమ్మవారిని చూసారా, హ్యాపీగా ఇంట్లో తెచ్చి దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని బాగా డెకరేట్ చేసి ఇలా అన్నీ చేసాం. మరి ఇంతసేపు భక్తి అనిపోయి సీరియస్ అయిపోయింది కదా, అందుకని కొంచెం సరదా కోసం ఇలా రకరకాలుగా చిన్న చిన్న వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఇలా చాలా చాలా మెమరబుల్గా మేము చేసుకున్నాం అన్నమాట. మరి చేసుకుంటే సరిపోతుందా? అందరితో కూడా చేసుకోవాలి కదా, ప్రజెంట్ సిచ్యుయేషన్లో అందరం కలిసి చేసుకోలేం కదా, అందుకే ఇలా ఆఫ్లైన్ వీడియో తీసుకొని ఆన్లైన్లో మీకోసం మన లతాకృతి ఫ్యామిలీ కోసం స్పెషల్గా పెట్టాం. ఉండండి అక్కడ అనుకుంటున్నారా? లేదు కదా. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటారా? లక్షవని నేను మీకు చూపించాను కదండి, లక్ష కట్ట. సో అది వెలిగించాలి, అది ఇంపార్టెంట్ కదా. తర్వాత శివలింగం అది పెట్టేసుకొని అయిన తర్వాత నేను మా ఆయన మా పాప కలిసి హ్యాపీ ఆవు నెయ్యితో నింపిన ప్రమిదలో ఈ లక్షవత్తిని పెట్టి వెలిగించుకున్నాము. ఇలా ఇంత బాగా మా పండగ జరిగిందండి. అలా వత్తి వెలిగించుకొని అన్నీ డెకరేట్ చేసుకొని మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి హైలైట్ చేయడానికి సింపుల్ డెకరేషన్గా అరేంజ్ చేసుకొని నీట్గా పెట్టుకొని అంతా చాలా హ్యాపీగా ఎంతో ప్రశాంతంగా, కొంచెం హడావిడి అనిపించింది చేసేటప్పుడు, కానీ చేస్తూ ఉన్నప్పుడు కలిసి అందరం ఇట్ వాజ్ సో గుడ్ తెలుసా అండి. అండ్ చెప్పాను కదా భుక్తి అని, సో ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకున్నాం అన్నమాట. మొత్తానికి ఇలా చేసుకుంటూ పండగంతా వెళ్ళిపోయాము. రకరకాల ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయని బయటికి తెచ్చి పెట్టుకొని ఏవైతే డెకరేషన్కి బాగుంటుంది సింపుల్గా సూపర్గానే హైలైట్ ఏం చేయాలని ఆలోచించి ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి, రియలీ బ్యూటిఫుల్. మనం ఒకసారి చేసామనుకోండి, తర్వాత మన పిల్లలే మనకు ఐడియా ఇస్తారు. మరి ఇంతసేపు చెప్పాను కదా ఎలా డెకరేషన్ ఉంది. మరి ప్రసాదాలు రవ్వ పులిహార, రవ్వ దద్దోనం, అలాగే చిన్ని చిట్టి గారెలు షేప్ అవుట్ అండి, బట్ దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసేస్తాను. అలా వత్తులు, ప్రమిదలు ఇలా చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా అయితే మనం చాలా చాలా రిలాక్స్డ్గా అండ్ సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ పండుగని చేసుకున్నాం. మీ అందరూ కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మనం తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఎపిసోడ్ మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి. ఎంత నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా? అయితే షేర్ చేస్తూ వెళ్ళండి. ప్రతి ఎపిసోడ్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.